హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పతోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి. హార్వెస్ట్ అయితే ఉన్నది. ఇది మార్నింగ్ తీస్తున్న వీడియో అనమాట. అయితే లిక్విడ్లు కానీ కంపోస్టులు కానీ ఈరోజు నేను ఇవ్వట్లేదండి. నేను ఏది చేస్తే అదే కదా మీకు చూపిస్తాను. అయితే మార్నింగ్ నేను ఎందుకు టెర్రస్ పైకి వచ్చానంటే 6:15 అయిందండి. ఇప్పుడు టైం అయితేని అప్పుడు నేను కొన్ని ఆకుకూరలు అయితే కోసుకుందాం అనేసి టెర్రస్ పైకి అయితే వచ్చాను. అయితే ఆకుకూరలు అంటే చూసారా, మనం వేయకోకుండానే వచ్చి ఇదిగోండి చిలక తోటకూర అంటారంటే చిన్న తోటకూర అంటారు, మా సైడ్ అయితే చిలక తోటకూర అంటారు. అలానే మన గంగవాయలు కూడా మనం వేయక్కర్లేదండి, ప్రతి కుండీల్లోనూ వస్తుంది. అది అయితే నేను ఇంకా చాలా లాగేస్తుంటాను, ఎందుకంటే మనం వేస్తున్నదే చిన్న చిన్న కుండీలు కాబట్టి ఆ బలం అలాగా పోతుంది కదా అనేసి నేను కొన్ని ఉంచుతానండి, కొన్ని లాగేస్తాను. ఇది చూసారా, సిమెంట్ కుండీలో నుంచి మనం ఈ పెరుగు బకెట్లోకి రీపాట్ చేసిన తర్వాత ఎన్ని పువ్వులు అయితే వచ్చాయో, చాలా బాగా వచ్చినాయి కదండి. ఇవ్వండి ఇలాగా మరలా మనం వేయకోకుండానే ఈ విత్తనం అయితే, అంటే ఈ విత్తనం పడి పక్కకుండి అనమాట. ఇది అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను, నేను ఇప్పుడే పెట్టానండి. ఇది వేరే దిక్కు నుండి మీకు చూపిస్తూ ఉంటాను ప్రతిదీని. మీరు కూడా కామెంట్లో పెడతారు కదా, ఇది కనకాంబరమా కాదని కూడా నేను అడిగాను మిమ్మల్ని. ఇంకా మనకి మందారాలు అయితే అసలు అవి ఇచ్చుకోలేదండి, ఎందుకంటే ఇంకా టైంగా చూసారా మొగ్గలుగా, ఇంకా టైము అవ్వలేదు కాబట్టి ఇంకా ఇచ్చుకోలేదనమాట. అయితే గంగవాయల కూర, అలాగే అక్కడ కుండీలో ఉన్న చిన్న తోటకూర మరి హార్వెస్ట్ చేస్తానండి. ఇంకా అలాగే వంకాయలు బీరకాయలు కూడా ఉంటే అవి కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తాను. ఇంకా అలాగే గోంగూర కూడా ఉన్నదండి. మనకి అన్నీ ఒకసారి ఎందుకు, మనకు అవసరమైనవి నేను హార్వెస్ట్ అయితే చేస్తాను. ఒక 2-3 ఆకుకూరలు కానీ అలాగే కాయగూరలు కానీ చేసుకుంటే మనకి 2 పూటలు అలా 3 పూటలకు సరిపడా. మరలా ఎక్కువన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం అంత మంచిది కాదు కదండి. అయితే ఇప్పుడు ఆకుకూరలు అంటే గంగవాయల కూర, అలాగే మనకి తోటకూర ఉన్నది కదా, అది లాస్ట్లో హార్వెస్ట్ చేద్దాం, ఎందుకంటే అది వెళ్ళిపోతుంది కదా తొందరగా. ఇదిగోండి చూసారు గంగవాయల కూర, ఇంకా లాగేసాను నేను. ఇదేమో ఈ కుండీలోనే కాదండి, ప్రతి కుండీలోనే ఉన్నదనమాట. ఇది చూసారా, అసలు మనం వేయకోకుండానే ఇది కుండీ అంతా ఇందులో పచ్చిమిర్చి చెట్టు ఉన్నదనమాట. పచ్చిమిర్చి మొక్క ఇది చిన్నగా అయిపోయింది, ఇదంతా అలిమేసింది. తోటకూర కూడా మొత్తం తీసేస్తానండి. తీసేసి ఇంకా మనకి ఇంకా బీరకాయలు అలాగే వంకాయలు అయితే చెప్పవసరం లేదు కదా, ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను. మరీ ముదిరిపోతే మనం పండించిందంతా వృధా అవుతుంది కదండి. ఇవ్వండి కొత్త పాదులు అయితే మనకి ఇప్పుడు పూతకైతే ఇప్పుడు వస్తున్నాయి అనమాట. అక్కడక్కడ పిండి ఉన్నాయి, మరి అవి నేను పాలినేషన్ అయితే చేయలేదు, ఎలా ఉన్నాయో చూద్దాము. అయితే కొత్త వంగ మొక్కలు కూడా అక్కడక్కడ వంకాయలు ఉన్నాయండి, మొన్ననే హార్వెస్ట్ చేసాం కదా, మరలా ఉన్నవి అవి కూడా నేను హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోండి అగ్గు బయట కూడా ఉన్నాయండి చక్కగాను, ఎక్కడెక్కడ ఉన్నాయో అవి చూస్తూ. ఇదిగోండి ఇక్కడ కూడా వంకాయలు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తున్నాయండి, గుత్తులు కిందని. ఇక్కడ చూసారా ఒకసారి, ఇదిగో చాలా బాగా వస్తున్నాయండి. ఎక్కువ వంకాయలు హార్వెస్ట్ ఎక్కువ చేసుకుంటాను, మరలా మీకు బోరింగ్గా ఉంటుందని నేను కొన్ని చూపించనండి. అవసరమైనప్పుడల్లా పైకి వచ్చేసి హార్వెస్ట్ చేసుకుంటాను అనమాట. ఇంకెప్పుడు వంకాయలు అంటారనేసి నేను ఏది ఉంటుంది మనం చాలా ఎంత జాగ్రత్తగా పెంచుకుంటున్నాం కాబట్టి మనం చాలా కేర్ఫుల్గానే తీసుకోవాలన్నమాట. ఇదిగో చూసారా ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఫస్ట్ అయితే అక్కడక్కడ ఉన్న వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుంటూ, బీరకాయలు కూడా హార్వెస్ట్ చేసేసి, ఇవి కూడా మనకి గంగవాయలు అలాగే చిన్న తోటకూర ఇక్కడ చూసారా గుత్తులు, ఇవి కూడా కొత్త వంగ మొక్కలు అనమాట. ఇంకలాగా హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఈ లైన్లో ఇక్కడ ఒకటి ఎగ్ వైట్ అయితే ఉన్నది. ఒకసారి మనం వండుకున్న ఒకసారి
ఎవరికన్నా ఇచ్చుకున్నా కూడా ఇదిగోండి గ్రీన్. ఇక్కడ కూడా ఎగ్ వైట్. చూడండి ఎంత చక్కగా అయితే ఉన్నది. అలాగే ఇది నార్మల్లే పాత చెట్టు అనమాట. బుట్ట తీసుకురాలేదండి, బుట్ట తీసుకొస్తాను. ఇవ్వండి ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. ఈ చెట్టుకి అయితే మరి చాలా అంటే చాలా గుత్తులుగా ఉన్నాయి. ఇవ్వండి ఇవైతే చాలా పాత మొక్కలే, నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను కదా. ఇలా 1.5 ఉన్నా కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఎందుకంటే మరి మనకి ముదిరిపోతే వేస్ట్ అయిపోతాయి కాబట్టి. చాలా బాగా వస్తున్నాయి వంకాయలు అయితే. అదే వర్షాకాలంలో అయితే ఇంకా మంచిగా వస్తాయండి. ఇవి అయితే చూడండి చిన్నగా ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి ఒకసారి గుత్తులు. ఈ గుత్తుల నుంచి ఒకటే హార్వెస్ట్ చేద్దాము. ఇదొక రకం అనమాట. ఇంకండి ఇవి చిన్నగానే ఉన్నాయి ఉండటానికి. మరి తర్వాత చూద్దామండి ఇంకా ఇవి అవుతాయో లేదో. ఇవ్వండి ఇలా చిన్నగా ఉన్నాయి. ఈ సమ్మర్కి మరి పెద్ద సైజు కూడా రావన్నమాట. ఇంత మనం చిన్న చిన్న కుండీల్లో ఇలా బంధించి పెంచుతున్నాం కదండి, ఇలా రావటం కూడా చాలా గ్రేట్. అయితే అటు సైడ్ ఉన్నాయి, అటు వైపు అయితే వెళ్దాము. ఇవ్వండి ఇక్కడ చూసారా, ఇది కూడా మనకి కొత్త వంగ మొక్కలు అనమాట. ఈ లైన్ కూడాను ఇక్కడ ఒకటి అయితే అయింది. అలానే ఇవ్వండి ఇది కూడా కవలకాయలాగా వచ్చింది చూడండి ఒకసారి. చాలా బాగుందండి అది. ఇక్కడ చూసారా, ఇవి కూడా మనకి పాత మొక్కలే. ఇవి కూడా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉంటాను కదా, చూపిస్తాను. ఈ మొక్క కూడా చాలా బాగా కాస్తుంది. ఈ 3 కూడా ఇంకా హార్వెస్ట్ చేసేద్దామండి. కలర్ఫుల్ గా చాలా అయితే చాలా బాగున్నాయి ఇవి. ఈ లైన్ కూడా మనకి వంగ మొక్కలు ఈ పాతయి చాలా మంచిగా కాస్తున్నాయి. ఇంకా కాసి కాసి క్రాప్ కూడా తగ్గిపోయింది అనమాట. ఈ మొక్క ఒకటే మంచిగా వస్తుంది. అయితే ఇందాక ఒక బీరకాయ చూపించాను కదండి, 2 బీరకాయలు కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాము. ఇంక ఇవి లాస్ట్ బీరకాయలు అనుకుంటా. పొడవు కూడా తగ్గినాయి, క్రాప్ తగ్గిపోయింది, చాలా కాసాయి కదండి. ఇవ్వండి ఇంక పిందులుగా ఉన్నాయి కదా, ఇవి ఉంచేద్దాము. అయితే ఇక్కడ చూసారా, ఈ డ్రమ్ములో పాత చెట్టు ఇంతకు ముందు మనకి వంగ మొక్కల్లో ఇంకొండి కలర్ ఉండేది కదా, చాలా పెద్ద సైజు. ఇక్కడ ఈ డ్రమ్లో ఇది ఉంచేసాను. ఇది చూడండి ఎంత మంచిగా అయితే వచ్చిందో. ఇంకా పెద్ద సైజు అయితే వస్తుందండి ఇది నేలపైన వేస్తే. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉన్నది. ఇంకా ముదిరిపోద్దాం అనేసి నేను హార్వెస్ట్ అయితే చేసేసాను. ఈ 2 చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. అయితే బీరకాయలు కూడా హార్వెస్ట్ చేసేస్తానండి. అలానే తోటకూర చూసారా, ఈ తోటకూర కూడా మనం వేసి పెంచుకునే దానికన్నా ఇది చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ప్రతి కుండీల్లోనూ చక్కగా వస్తుందండి ఇది. నేను ఒక్కొక్కసారి చూపిస్తున్నాను మీకు, ఒక్కొక్కసారి అయితే నేను హార్వెస్ట్ చేసేస్తాను అనమాట. ఇలా చూడండి ప్రతి కుండీల్లోనూ ఉన్నదనమాట. అలానే గంగవాయల కూర కూడా ఇదిగోండి ఇక్కడ కూడా కనపడుతుంది కదా, చాలా అంటే చాలా మంచిగా ఉన్నది. ఇలా మనం వేయకోకుండానే కొన్ని ఆకుకూరలు కూడా మన టెర్రస్ పైన చాలా ఈజీగా వస్తాయండి. మనం కొన్ని పిచ్చి మొక్కలను లాగేస్తుంటాము. ఇలా చూడండి ఇక్కడ చూడండి ఒకసారి ఎంత ఈ పచ్చిమిర్చి మొక్కన రానివ్వకుండా మొత్తం ఈ తోటకూర వచ్చేసింది. ఇంకండి ఇదంతా లాగేస్తున్నాను, అప్పుడు కనపడుతుంది మనకి పచ్చిమిర్చి మొక్క. ఇదిగోండి ఇంకా చిన్న చిన్నగా కూడా ఈ టమాటా మొక్కలు కూడా అలా అన్ని కుండీల్లోనూ ఉన్నాయన్నమాట. ఇవ్వండి ఇక్కడ చూసి అంత మంచిగా అయితే. ఇక్కడ కూడా ఒక 2 మొక్కలు. ఇవ్వండి అక్కడ కూడా ఉన్నది. ఇంకా ఈ గంగవాయల కూర కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాము. ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నదండి.
ఇలాగ కుండీకి మనం వెతుక్కుంటే బోలెడంత తోటకూర అయితే వస్తుందన్నమాట. ఒక ఫ్యామిలీకి సరిపడా. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఈ పాదుల్లో కూడా చక్కగా అయితే ఉన్నది. ఇదిగోండి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నదో నేను చూసి హార్వెస్ట్ చేసేస్తానండి. గంగవేలక కూడా చూపించాను కదా, అది కూడా హార్వెస్ట్ చేసేసి, బీరకాయలు కూడా హార్వెస్ట్ చేసి మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇంకా ఇదిగో చూసారా, ఇక్కడ కూడా గంగవాయలు కూర అలా ప్రతి కుండీలో ఉంటుంటే నేను బలం తీసేసుకుంటుందని లాగేస్తున్నాను. అయితే ఈ కనకాంబరాలు కూడా హార్వెస్ట్ చేసేస్తానండి. మనము రాలిపోతున్నాయి కదా ఈ 4 కుండీలు, ఇందాక ఒక కుండీ చూపించాను, అది దాంతో 5 కుండీలులో మనకు 5 బకెట్లో ఉన్నాయి కదా. చాలా అంటే చాలా బాగున్నాయి, కలర్ఫుల్ గాను. వండిలాగా పెట్టుకుని హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము. చాలా జాగ్రత్తగా తెగిపోకుండా, మొగ్గలు కూడా రాకోకుండా మనం మంచిగా తీసుకోవాలి. ఇవి ఇవిగోండి, ఇవైతే ఇన్ని అయితే వచ్చినాయండి. కనకాంబరాలు బాగా వచ్చినాయి కదండి. అయితే మందారాలు చూసారా, నీమాయిలు కొట్టాక చాలా మంచిగా మొగ్గలు అయితే వస్తున్నాయి. ఇంకా విచ్చుకోలేదండి ఈ మందార అయితేని, కనపడుతుందా, చినుకులు పడుతున్నాయండి. ఓకేనండి, హార్వెస్ట్ అయితే చేసేసాను, చినుకులు అయితే వస్తున్నాయండి. అందుకే ఇంకా తోటకూర అలాగే గంగవాయల కూర కూడా ఇంకా ఉన్నది, నేను తర్వాత హార్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఫోను తడిచిపోతుంది కదండి. మరి ఈ రోజు హార్వెస్ట్ అయితే ఇద్దానండి. చూసారా, చక్కటి హార్వెస్ట్ అయితేని మన టెర్రస్ పైన ఇంత వేసవిలో కూడా మరింత మంచిగా హార్వెస్ట్లు తీసుకుంటున్నామంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. చూసారు కదండి, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ అండి.